ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు. అందుబాటులో ఉన్న సమాచారం, మీడియాలో వస్తున్న వార్తా కథనాలు, నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము. ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే. MRTV7 యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అదే ఆర్టీసీగా ఉన్నప్పుడు సమస్య నిమిషాల మీద పరిష్కారం అయ్యేటి. ఇప్పుడు చిన్న సమస్య కూడా చాలా జటిలంగా అయ్యి ప్రయత్నం చేస్తే తప్ప పరిష్కారం కావడం లేదు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనకు ఏ నిబంధనలు వర్తిస్తాయో ఎవరికి ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో తీవ్రంగా ప్రయత్నం చేసి సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటూ వస్తున్నారు. అందువలన ఈ గేట్ మీటింగ్ ద్వారా రాష్ట్ర కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇటువంటిప్పుడే డిపోలో ఉన్న యూనియన్ సభ్యులందరూ కూడా సామరస్యంగా ఓపికగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సమస్యలన్నీ పాతవే, కానీ నిబంధనలు అయితే కొత్తవి. ఆ కొత్త నిబంధనలు ఈ పాత సమస్యలు రెండు జాయింట్ కావడంలే. అందువల్ల కొద్ది సమస్యలు డిపోలో కూడా పరిష్కారం కావక అట్టే అపరిష్కృతంగా నిలబడి ఉన్నాయి. జరిగిన విషయం మీ అందరికీ తెలిసింది. సర్వీసుల విషయంలో అయితేనేమి, కిలోమీటర్ల విషయంలో అయితేనేమి, ఓటింగ్ విషయంలో అయితేనేమి, లీవుల విషయంలో అయితేనేమి, ఏ విషయంలో అయినప్పటికీ కూడా ఆడికి డిపో కమిటీ సమాధానంగా పనిచేస్తుంది. కాబట్టి లీవ్ సమస్యను శాంతియుతంగా పరిష్కారం చేసుకుని వచ్చి యూనియన్లో ఉన్న 99 మందికి న్యాయం అయితే జరుగుతూ ఉంది. ఆ ఒకటి అర్రా అప్పుడున్న పరిస్థితుల వల్ల అన్యాయం జరిగి ఉండవచ్చే తప్ప అది దానికి ఎవరి పరిధిలో లేదు. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర కమిటీ తీసుకునే నిర్ణయాల మేరకు 3వ తేదీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తుల సమస్యలన్నింటినీ క్రోడీకరించి 3/12/23వ తేదీన మేనేజింగ్ డైరెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండం ప్రకారం ఆ ఇచ్చిన అంశాల్లో ఒకటి ఈరోజు నిన్న వార్తాపత్రికలో చూసినారు. మరియు మనకు జీవో కూడా వచ్చింది. జనవరి 1 నుంచి ఓటీ అలవెన్సులు, డేఅవుట్ అలవెన్సులు, ఇతర అన్ని అలవెన్సులను ఫిబ్రవరి జీతంతో కలిపి ఇవ్వవలసిందిగా అందరికీ సర్కులర్లు జారీ చేసి ఉన్నారు. ఏదైతే ఈ RPS 95 2017లో మాకు 18 నెలల రేట్స్ ఇవ్వాలనో ఆ డబ్బులు ఏకకాలంలోనే ఇచ్చి ఆ డిమాండ్ లెటర్లు అయితే ఎవరికి వచ్చాయో ఆ డబ్బులన్నీ మీరు తీసుకోండి అని మన యూనియన్ MD గారిని కోరడం జరిగింది. దాంతోనే మనం కట్టుకోకుండా మాకు లెక్క ఇవ్వాలి కదా, ఆ లెక్క ఇవ్వండి, దాంతోనే మేము కట్టేస్తామని. తర్వాత SRBS డబ్బులు కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇవ్వడంలే. అది ఎందుకంటే 3 నెలలకు ఒకసారి పేమెంట్ చేసుకుంటూ వస్తారు. అటు లేకుండా ఏక మొత్తంలోనే SRBSలో మన డబ్బులు ఎంతైతే ఉన్నాయో అవన్నీ ఎన్నికేయమని. ఉదాహరణకు SRBSలో జూనియర్కి అయితే నష్టం జరగలే. నాలాంటి రమణయ్య నాలాంటి వాళ్ళకి నష్టం జరిగిపోయింది. ఓబడి లాంటి వాళ్ళకు 30 సంవత్సరాల మెంబర్షిప్ కడితే 20 సంవత్సరాలు తర్వాత నీకు 15 నుండి 15 నుండి డబ్బులు కట్టాల్సిన అవసరం లే. మా 20 సంవత్సరాలు అయిపోయింది మా అందరి. అయినప్పటికీ మాకు ఆ పెన్షన్ రావాలా, ఆ డబ్బులు రాలే, ఆ పెన్షన్ రాలే. కాబట్టి అందరికీ డబ్బులు ఏకకాలంలో ఇవ్వమని మన యూనియన్ MD గారిని కోరడం జరిగింది. అదేవిధంగా మనకు గవర్నమెంట్లో మెడికల్కి సంబంధించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులు వసూలు చేయకోకుండా ఏదైతే ఆర్టీసీలో పాత సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్నే మాకు ఇంప్లిమెంట్ చేయండి, మేము ఆర్టీసీ హాస్పిటల్ ద్వారానే వైద్యం పొందుతాము అని మన వాళ్ళు MD గారికి పలు దఫాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ డిమాండ్ కూడా అక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన దగ్గర డబ్బులు లిమిట్ లేదు. 50 లక్షల వరకు కూడా ఈ డిపోలో 5-6 మంది ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొందరు చనిపోయినారు, కొందరు ఇంకా లైవ్లోనే ఉన్నారు. అటువంటి సౌకర్యం మన ఆర్టీసీ హాస్పిటల్లో ఉంది. అదే గవర్నమెంట్లో లేదు. మనం వాళ్ళ చుట్టూ తిరగలేం, మన చేత కాదని. అదేవిధంగా మెడికల్ గ్రౌండ్స్ మీద, వాలంటరీ రిటైర్మెంట్ మీద, జనరల్ రిటైర్మెంట్ వాళ్ళు డబ్బులన్నీ ఇంతవరకు రాలే. అవన్నీ ఏక మొత్తంలో ఏకకాలంలో చెల్లించాలని మన యూనియన్ MD గారికి తెలపడం జరిగింది.